This meeting is being recorded. ఉన్నారు కదా ఇద్దరు. అవును అవును యా సి అంటే లైక్ బ్యాంక్స్ ని ఆన్ బోర్డ్ చేసేటప్పుడు ఎట్లా తీసుకుంటామో ఒక ఎంఎస్బిస్ ని ఆన్ బోర్డ్ చేయాలన్నా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళ ఏఎంఎల్-సిఎఫ్టి ప్రోగ్రామ్ ఎలా ఉందనేది చూసుకుంటాము. ఓకే సో ఇప్పుడు న్యూ టెక్నాలజీస్. సో న్యూ టెక్నాలజీస్ అంటే ఏంటంటే, అంతకుముందు మీరు వర్చువల్ కరెన్సీ, వర్చువల్ అసెట్స్ అని విన్నారా? వర్చువల్ కరెన్సీ అంటే వాలెట్ బిట్ కాయిన్ పేటిఎం ఇవి లాగా. తెలుసు కదా. బిట్ కాయిన్స్ అవి వర్చువల్ కరెన్సీ. ఓకే యా సో మన చిన్నప్పుడు ఇవేం మనం వినలే బేసిక్ గా, ఓకే అవునా కదా? అవును ఈ మధ్యనే అవును వింటున్నాము. లైక్ ఈ వజిరిక్స్ అని, ఇంకేదో కాయిన్ డెస్క్ అని, కాయిన్ స్విచ్ ఇలాంటివన్నీ వచ్చినాయి. అంటే ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు సేమ్ బ్రోకర్స్ ఎలా ఉంటారో, వర్చువల్ కరెన్సీస్ ట్రేడ్ చేయడానికి కూడా వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తున్నట్టు కదా, వజిరిక్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు. ఉమ్, సో అప్పుడే 1989 లోనే వీళ్ళు మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా టెక్నాలజీస్ వస్తే న్యూగా, సో వాళ్ళకు కూడా సేమ్ ఒక రిజిస్టర్, అంటే ఇప్పటికీ వర్చువల్ అసెట్స్ అయితే రిజిస్టర్ అవ్వలేదు, బట్ వాళ్ళకంటూ ఓకే ఒక ఏఎంఎల్-సిఎఫ్టి ప్రోగ్రామ్ ఉండాలని మాత్రం అప్పుడే చెప్పిండు అనమాట, వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే ఇంకెవరన్నా. ఓకే సో అట్లా ఈ వర్చువల్ అసెట్స్ వాళ్ళకి ఇన్ కేస్ ఆన్ బోర్డ్ చేస్తే వాళ్ళకంటూ సపరేట్ స్ట్రింజెంట్ మెజర్స్ చూడాలి, ఏఎంఎల్-సిఎఫ్టి ప్రోగ్రామ్ ఉందా లేదా చూడాలి. సో ఇప్పటికీ వాళ్ళ లైసెన్స్డ్ అయితే లేరు నాకు తెలిసి. ఇప్పుడు ఎందుకంటే ఆర్బీఐ కూడా క్లియర్ గా చెప్పేసింది, అవి రెగ్యులేటెడ్ కాదు కాబట్టి మీరేమైనా ఇన్వెస్ట్ చేసి అవి లాస్ అయితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదు అని. స్టిల్ మనం ఓన్ రిస్క్ తోని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, సో అట్లా వాళ్ళని విఏఎస్పి అంటారు, వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇదొకటి అన్నమాట న్యూ టెక్నాలజీస్ అనుకుంటే. ఓకే, వైర్ ట్రాన్స్ఫర్ దీని గురించి ఏముంది, కంటిన్యూ. యా సో వైర్ ట్రాన్స్ఫర్స్ అంటే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ వైర్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి కదా. ఒకవేళ ఉమ్, మనం ఇక్కడ నుంచి ఒకరికి ఫండ్స్ సెండ్ చేయాలి అని అంటే ఒక బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే క్లియర్ ఉండాలి కదా. సో ఆ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ చేయాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇన్వర్డ్ రెమిటెన్స్ ఏమన్నా వచ్చినా కూడా ఎవరి నుంచి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి మనం. అది వైర్ ట్రాన్స్ఫర్స్ ఓకే గురించి చెప్తున్నారు. నెక్స్ట్, రిలయన్స్ ఆన్ థర్డ్ పార్టీస్. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ లో మనకు కేవైసీ టీమ్ అని ఉంది, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ అని ఉంది కదా. బట్ ఇప్పుడు టీసీఎస్ ఉంది, వాళ్ళకు వాళ్ళు కూడా సేమ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నట్టే బయట బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కూడా తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు మనకు కూడా టీసీఎస్ లో కేవైసీ పైన ఓపెనింగ్స్ ఉంటున్నాయి. లైక్ అవును ఈవైలో, డెలాయిట్ లో, యాక్సెంచర్ లో, జెన్పాక్ట్ లో, ఇవన్నీ థర్డ్ పార్టీసే కదా. బట్ అవును స్టిల్ వాళ్ళు కూడా ఇప్పుడు జెన్పాక్ట్ పలానా హెచ్ఎస్బిసి బ్యాంక్ క్లయింట్ గా హైర్ చేస్తుంది, ఒక కేవైసీ టీం కావాలి, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీం కావాలని. సో అట్లా ఓకే బ్యాంక్ ఒక బ్యాంకింగ్ ఛానలే కాకుండా ఒక థర్డ్ పార్టీస్ పైన కూడా రిలై అవ్వచ్చు అని చెప్పింది. సో ఎందుకంటే బ్యాంకింగ్ అంటేనే కాన్ఫిడెన్షియల్ కదా. బట్ స్టిల్ మనం అవును పలానా ఈవైకో, డెలాయిట్ లోనో, టీసీఎస్ లోనో జాయిన్ అయ్యి వేరే బ్యాంక్స్ కి, ఎందుకంటే ఇవి ఓన్ బ్యాంక్స్ కాదు, ఇవి వీటి దగ్గర బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అలా టీసీఎస్ లో జాయిన్ అయ్యి పలానా యుఎస్ లో ఏదో ఒక బ్యాంక్ కి యాజ్ ఎ క్లయింట్ మనం వాళ్ళ కేవైసీ చూడడము, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ చేయడం చేస్తున్నాం కదా. సో అలా చెప్పింది అనమాట, ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ రిలై ఆన్ థర్డ్ పార్టీస్. Internal controls and foreign branches and subsidiaries should be required to implement program. The group-wide financial group should be required to implement group-wide program. ఓకే. సో మనకి యాక్సిస్ బ్యాంక్ ఉంది, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, దానికి యుఎస్ లో కూడా బ్రాంచెస్ ఉంటాయి కదా. ఈవెన్ అవును యాక్సిస్ కూడా యూకేలో బ్రాంచ్ ఉంది. సో మనము ఇండియాలో ఏవైతే ఎలాంటి మెజర్స్ అయితే తీసుకుంటున్నామో, ఇన్ కేస్ మనం ఒక ఫారెన్ బ్రాంచ్ ఓపెన్ చేసినా, సబ్సిడరీస్ ఓపెన్ చేసినా కూడా సేమ్ అలాంటి ఏఎంఎల్-సిఎఫ్
సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అనేటివి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో చేస్తున్నాం కదా, వేరే జ్యూరిస్డిక్షన్ లో ఓపెన్ చేస్తే మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ అక్కడ కూడా ఒక కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక కేవైసీ ఉంటది. ఆబ్వియస్లీ ఏఎంఎల్ కేవైసీ పాలసీస్ అనేటివి కరెక్ట్ ఉండాలన్నమాట. సో అట్లా ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండాలి అని చెప్తుంది ఇన్ కేస్ అదర్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే. ఓకే. హై రిస్క్ కంట్రీస్ ఏముంది, సో బేసిక్ గా ఆ, ఇప్పుడు హై రిస్క్ కంట్రీస్ అని అంటే మీకు ఐడియా ఉందా? మ్మ్. లైక్ పాకిస్తాన్ ఇవన్నా యా, అంటే బేసిక్ ఒక కంట్రీని హై రిస్క్ అని ఎందుకు అంటారు అని అంటే కొన్ని ఉంటాయి సైన్. ఆ పర్టికులర్ కంట్రీలో మనీ లాండరింగ్ ఎక్కువ జరుగుతున్నా, లేదా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఎక్కువ ఉన్నా, బ్రైబరీ, కరప్షన్, సో ఇట్లాంటి ఎక్కువ ఉన్నప్పుడు కంట్రీని హై రిస్క్ లో పెడతారు. అంతకుముందు మనం చూసుకుంటే పనామా పేపర్స్ అని ఒకటి ఉంటది అనమాట. అది అది దేని గురించి వచ్చిందంటే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు మన ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్, అది పెద్ద న్యూసే వచ్చింది. పనామా పేపర్స్ అంటే ఓకే. పనామా కంట్రీ అది. ఈవెన్ ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ట్యాక్స్ ని ఎవేడ్ చేయడానికి, అది కూడా ఒక క్రైమ్ కదా, సో ట్యాక్స్ ఎవేడ్ చేయడానికి కోసం అని చెప్పి ఆ పనామా అనే కంట్రీస్ లో ఏదో ఒక కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనమాట. సో బట్ చెప్పాలంటే ఆ కంపెనీస్ రియల్ టైమ్ లో ఎగ్జిస్టింగ్ లేవన్నమాట. అవన్నీ షెల్ కంపెనీస్ అంటారు. షెల్ కంపెనీ అంటే ఏంటంటే ఓకే. జస్ట్ పేపర్ లో మాత్రమే ఉంటది, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఏమి ఉండవు. బట్ మేము పలానా కంట్రీలో పలానా కంపెనీలో ఇన్వెస్ట్ చేసామని చెప్పి ట్యాక్స్ ని ఎవేడ్ చేయడానికి అని చూస్తుండే. సో అది అట్లాంటి కంట్రీస్ ఉన్నా కూడా హై రిస్క్ కంట్రీస్ లో ఉంటాయని హై రిస్క్ కంట్రీస్ అంటారు. సో ఓకే. ఇప్పుడు ఇది హై రిస్క్ కంట్రీ వాళ్ళతో రిలేషన్షిప్ ఎట్లా అంటే కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, ఇరాక్ అనే ఒక కంట్రీ ఉంది, అది హై రిస్క్ కంట్రీ. ఆ కంపెనీ వచ్చేసి రిజిస్టర్ అయింది ఇరాక్ లో, బట్ మన ఇండియాలో వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఆ టైంలో హై రిస్క్ కంట్రీ రిజిస్టర్డ్ ఉంది కాబట్టి మనం ఒక పర్టికులర్ డ్యూ డిలిజెన్స్ అని చేయాలి. ఎట్లా అంటే అసలు నువ్వు ఇరాక్ లో రిజిస్టర్ చేసుకున్నావు, ఇండియాలో వచ్చి ఎందుకు ఆపరేట్ చేయాలనుకుంటున్నావు అని ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఉంటది కదా. సో దాంతో మ్మ్. స్టార్ట్ చేయాలన్నమాట. సో అట్లా హై రిస్క్ కంట్రీస్ తో రిలేషన్ ఉంటే వాటికి అప్రోప్రియేట్ డ్యూ డిలిజెన్స్ అనేది చేయాలి అని చెప్తుంది అనమాట ఈ రికమెండేషన్. ఓకే. ఓకే, క్లియరా? ఇద్దరు మాట్లాడట్లే. ఓకే. ఓకే అన్న. ఓకే ఓకే. నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్, ఇది ఇందాకే చెప్పుకున్నాం. ఒక సస్పిషియస్ యాక్టివిటీ అనేది ఫైండ్ అవుట్ అయితే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ ఎఫ్ఐయుకి మనం రిపోర్ట్ చేస్తాము. అది 20th రికమెండేషన్. ఓకే. నెక్స్ట్ టిప్పింగ్ ఆఫ్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇది ఏమైనా ఐడియా ఉందా? టిప్పింగ్ ఆఫ్ అంటే మ్మ్. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా టిప్పింగ్ ఆఫ్ ఏంటని అడుగుతారు. బేసిక్గా టిప్పింగ్ ఆఫ్ ఏంటంటే ఆ, ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ లో వేస్తున్నారు కదా, మీకు ఎప్పుడన్నా యాక్సిస్ లో ఎవరైనా వేసిరా ఇద్దరు ఇట్లలో? లేదన్న. లేదు. లేదు కదా. సో బేసిక్ గా యాక్సిస్ లో కాస్మోస్ అలర్ట్ అని ఉంటాయి, మీకు ఇప్పుడు కూడా మీకు వస్తాయి. ఏంటంటే మనకు బ్యాక్ ఎండ్ టీమ్ నుంచి, కంప్లైంట్స్ టీమ్ నుంచి పలానా కస్టమర్ కి సో అండ్ సో అమౌంట్ వచ్చింది, అది ఎందుకు వచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేయమని అడుగుతారు. ఐడియా ఉంది? ఓకే. ఈడిడి అంటాం మన దాంట్లో ఈడీడీ ఒకటి, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ ఒకటి తీసుకోమని అంటారు ఒక ఫామ్ లో. ఆథరైజ్ సిగ్నేటరీస్ అవి ఓకే ఓకే. అంటే అది ఓన్లీ చెక్ చేసి చెప్తాం. ఎంటిటీ స్పెసిఫిక్ అని కాకుండా ఒక ఇండివిజువల్ దగ్గర కూడా అడుగుతారు. సో ఓకే. అదేంటంటే అవును. ఇప్పుడు నీకు అది ఎందుకు అడుగుతారు, మన వాళ్ళకి సంథింగ్ సస్పీషియస్ అనిపించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కదా. అవును. అవునండి. అంటే సడన్ గా ఒక 5 lakh వచ్చింది, మీకు ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడగమంటారు కొన్ని సార్లు. అవును. ఇప్పుడు నీకు ఐడియా వచ్చింది కాబట్టి కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏదో సంథింగ్ సస్పీషియస్ గా ఉండి మీరు కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తారా? లేదు అంటే మామూలుగా మేము అడిగేటప్పుడు ఎట్లా అంటే
ఇది ఇప్పుడు వచ్చినప్పుడు నాకు ఫాస్టాగ్ అని వస్తుంది అన్న. మీరు అన్న అమౌంట్ సర్టెన్ అమౌంట్కి వచ్చింది అనుకో, ఫోన్ ఓకే చేసి మామూలుగా ట్రాన్సాక్షన్ దేనికి అవుతుందని అడుగుతాం ఫస్ట్. ఆ అంటే ట్రాన్సాక్షన్ పర్టికులర్ ఇప్పుడు ఫాస్టాగ్ వచ్చిందంటే పర్టికులర్ ట్రాన్సాక్షన్ గురించి అడుగుతుంది మాకైతే. ఓకే ఈ అదే పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏందని అడుగుతాం మామూలుగా. ఓకే ఇక అంటే మనం దాని తర్వాత ఏంటంటే ఏదో కస్టమర్ ప్రొఫైల్ ఒకటి. యా 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 అవును. అంటే జస్ట్ ఏంటంటే జస్ట్ ట్రాన్సాక్షన్ వారి గురించి అడుగుతాం, ఏదో ఇంటరాగేట్ చేసినట్టు అయితే అడగాం కదా. అడగము. లేదు లేదు, పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఆ, వచ్చింది, తర్వాత ఆ ట్రాన్సాక్షన్ చూసి ఎర్లియర్ గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా యా అదొకసారి రీకన్సిలేట్ చేసుకొని కస్టమర్ దగ్గర డిక్లరేషన్ తీసుకుంటాం. ఓకే ఓకే. సో బేసిక్ గా ఈ టిప్పింగ్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు కస్టమర్ కాల్ చేసి మీరు సార్ సంథింగ్ ఏదో సస్పిషియస్ ఉన్నట్టుంది, కొంచెం జాగ్రత్త పడండి, ఇంకొకసారి ఇవి చేయకండి అది ఇది అని చెప్తే టిప్పింగ్ ఆఫ్ అవుతుంది. అంటే మన కస్టమర్ కి ఓకే. ఫేవర్ చేస్తున్నట్టు కదా. అవును. సో టిప్పింగ్ ఆఫ్ అనేది చెయ్యొద్దు అని చెప్తారనమాట. అంటే మనం ఓకే. కొందరు ఇంటెన్షనల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద రిలేషన్షిప్ మేనేజర్స్ ఉంటారు. బేసిక్ గా వాళ్ళకు పెద్ద పెద్ద క్లయింట్స్ తోనే ఉంటాయి. వాళ్ళు చేసే లంగ పనులు కూడా అన్ని వీళ్ళకి తెలుస్తాయి. బట్ స్టిల్ వీళ్ళే ఫ్రంట్ ఎండ్ లో ఆ రిలేషన్షిప్ మేనేజర్స్ కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు వేయకండి మీకు దొరికిపోతారేమో అని కూడా చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సేమ్ అన్న, ఓకే. సేమ్ ఇయర్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అజెండా ఏంటంటే కాసా వాడి దగ్గర మోస్ట్లీ యా అమౌంట్ ఉందంటే మనం చెప్తాం సార్ ఈ అమౌంట్ ఇలా వచ్చింది, ఇంకోసారి రానియకుండా చూడండి అని చెప్పి వాళ్ళని ఒక నాకు అర్థమైంది టిప్పింగ్ ఆఫ్ ఏంటంటే చిన్న ఫేవర్ హింట్ ఇవ్వడం అనమాట. అదే అదే అలాంటివి చెయ్యొద్దు అని చెప్తున్నారు అనమాట యాక్చువల్ గా. So financial institution, their directors, officers, employees should be protected by law from criminal and civil liability for breach of any restriction on disclosure of information imposed by ఏదోలే ఇక అది పెద్ద ఇంగ్లీష్ ఉంది మనకు అనవసరం. సో ఆ టిప్పింగ్ ఆఫ్ అనేది చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సస్పిషియస్ యాక్టివిటీ రిపోర్ట్ ఫైల్ అవుతుంది కదా, సార్ ఫైల్ అయింది అని చెప్పి సార్ మేము ఇట్లా ఒక సస్పిషియస్ యాక్టివిటీ రిపోర్ట్ ఫైల్ అయింది, మీకు ఫర్దర్ గా మీ దగ్గరికి పోలీస్ కానీ ఇంకెవరైనా ఇన్వెస్టిగేషన్ కి వస్తారు అని ఇట్లాంటివి చెప్పొద్దు అనమాట. అనేది కాన్ఫిడెన్షియల్, బయటికి చెప్పొద్దు. యా సో అదే టిప్పింగ్ ఆఫ్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సినారియో ఇంకొకటి సో ఇప్పుడు మీకు కొన్ని కొన్ని రిపోర్ట్స్ పంపించి కస్టమర్ కి అడగండి అని అడుగుతారు కదా బ్యాక్ ఎండ్ నుంచి పంపించి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మేము ఒకవేళ ఆ అది రేజ్ చేస్తే కస్టమర్ కి ఏమైనా తెలిసిపోతుందేమో అని అనిపించినా కూడా మీకు క్వెరీ రేజ్ చేయమన్నమాట, డైరెక్ట్ సార్ ఫైల్ చేసేస్తాం బ్యాక్ ఎండ్ లో. ఇలాంటి ప్రొవిజన్ కూడా ఉందన్నట్టు. లేదా రేజ్ చేస్తే కస్టమర్ డౌట్ వచ్చి ఏమైనా అలర్ట్ ఎలక్ట్ అయ్యే ఛాన్సెస్ అయిపోతాడని. ఉంటాయి అని చెప్పి మేము రేజ్ చేయకుండా డైరెక్ట్ సార్ ఫైల్ చేస్తాం. ఇంకేదన్నా ఇంకా గవర్నమెంట్ చూసుకుంటా, FIU చూసుకుంటది అనమాట. సో అట్లా కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు ఓకే. ట్రస్ట్ అట్లకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కన్నా దేనికన్నా ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుందంటే వాళ్ళు ఒక FCRA అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఆ FCRA అకౌంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో సబ్మిట్ చేసి ఆడిచ్చిన ఫామ్ ఇక్కడ ఇస్తే ఆ ఫామ్ తో FCRA అకౌంట్ ఓపెన్ చేస్తాం అనమాట. సో నార్మల్ గా అయితే ఫారెన్ ఏనా ఆ ఫామ్ ఎందుకు అన్నట్టు FCRA ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఈ కస్టమర్ పలానా పలానా దగ్గర సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇలా వస్తున్నాయి, సో ఇది జెన్యూన్ అనేసి ఇక సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనేసి ఒక ఇదన్నమాట FCRA అంటాం. ఓకే 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 మేబీ అంటే తెలీదు, ప్రాబబ్లీ అట్లా ఉండొచ్చు. మనకి ఏంటంటే కొంచెం నమ్మకం అనమాట అట్లా ఉంటే. అంతేనా దాని ఉద్దేశం? హలో అంతేనా, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అంటాం అనమాట FCRA. బాగా సరే. DNFPBs. DNFPB ఏంటంటే డిజిగ్నేటెడ్ నాన్ ఫైనాన్షియల్ బిజినెసెస్ అండ్ ప్రొఫెషన్స్. సో ఇందాక అనుకున్నట్టు వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఒక కేటగిరీ, MSB ఒక కేటగిరీ, బ్యాంక్స్ ఒక కేటగిరీ లాగా DNFPBs కూడా ఒక కేటగిరీ అనమాట.
సో డిఎన్ఎఫ్పిబి కింద ఎవరెవరు వస్తారంటే ఈ కెజినోస్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, లేదా గోల్డ్ అండ్ జ్యువెలరీ ఈ షాప్స్ ఉంటాయి కదా, అదొకటి, లాయర్స్, నోటరీస్, అకౌంటెంట్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ డిఎన్ఎఫ్పిబి కేటగిరీ కిందకు వస్తారు. సో డిఎన్ఎఫ్పిబి కేటగిరీ కింద ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ వీళ్ళొక లైసెన్సింగ్ ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా రిజిస్టర్ చేసుకోవాలి. కజినో ఉంటే కజినోస్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. లాయర్స్ ఉన్నా వాళ్ళొక ఎల్ఎల్బి అనే సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ అట్లా ఉంటాయి కదా. సో ఎవరైనా కూడా పర్టికులర్ కేటగిరీ కింద రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు కూడా ఆబ్వియస్లీ కజినోస్ అంటే మీకు మనలాంటి జనరల్ పబ్లిక్ వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడడం చేస్తారు కదా. ఉమ్, సో అవును. కజినోస్ దగ్గర కూడా మనం చూసుకుంటే ప్రీవియస్ సినారియోస్ లో కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ మనీ లాండరింగ్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట కజినోస్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా చూసుకుంటే ఒక 10 or 15 lakh మీరు తీసుకెళ్ళి, అది ఇల్లీగల్ సోర్సే అనుకోండి, అక్కడికి వెళ్ళి చిప్స్ కొనేసి ఏదో గేమ్ ఆడటని లాస్ అయినా ప్రాఫిట్ అయినా కూడా ఆడేద్దామని అనుకుంటారు. ఎంతో కొంత లాస్ అయినా కూడా అమ్మేసుకొని ఆ చిప్స్ అమ్మేసి ఆ గేమ్ లో ఫెయిల్ అయిపోయినా కూడా మీకు సర్టెన్ అమౌంట్ అయితే వస్తుంది కదా. ఆ అమౌంట్ కాస్త అవునవును. మీరు ఏం చేస్తారు, క్యాష్ లాగా తీసుకోకుండా కజినో వాళ్ళని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి, లేదా ఒక చెక్ ఇష్యూ చేయండి నా పేరు మీద అని చెప్పి తీసుకుంటారు. సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఒక లాటరీ రీఫండ్ తగిలింది, అయిపోతుంది. క్యాజినో గేమ్ లో ఆడినందుకు నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పేస్తే అది లెజిటిమేట్ సోర్స్ అయిపోతుంది కదా. ఉమ్, మీరు లక్కీ భాస్కర్ మూవీ చూసిర్రా? అవును. అన్న దాంట్లో ఫస్ట్ లాటరీ వాడు ఏం చేస్తాడు, 17 lakhs వస్తాయి, ఆయనకి ఎట్లా వస్తుంది? డైరెక్ట్ స్టాక్స్. హవాలా ఇప్పించుకొని తర్వాత లక్కీ లక్కీ డ్రాలో ఇన్వెస్ట్ చేస్తాడు అలా. వాడే ఇన్వెస్ట్ చేసి నాకు ఈ ప్రైజ్ అంటే 25 lakhs ఇస్తాడు, ప్రైజ్ మనీ వచ్చినట్టు చెప్పమని చెప్తాడు. ఐడియా ఉంది అందులో ఉంది కదా అట్లా, అవునవును. అవునవును. ఏదో లాటరీ టికెట్ వచ్చినట్టు. సో అట్లా అన్నమాట, అవే కజినోస్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో మనకు అట్లా డీలర్స్ ఎవరైనా తెలిసినా కూడా అట్లా మోసం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే కజినోస్ కూడా బ్యాంక్స్ ఇప్పుడు అనుకున్న ఎంఎస్బిస్, వర్చువల్ అసెట్స్ వాళ్ళు ఎలా కేవైసీ చేస్తారో, ఎలాంటి డ్యూ డిలిజెన్స్ మెజర్స్ చేయాలో అలా కజినోస్ కూడా చేయాలన్నమాట. యాక్చువల్ గా వాళ్ళు కూడా ఓకే. సస్పిస్ యాక్టివిటీ అనిపిస్తే రిపోర్ట్ చేయడము, సార్ ఫైల్ చేయడము, ఎఫ్ఐఓకి పంపించడం చేయాలి. సో అట్ ద సేమ్ ఓకే. టైం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా అది ఇంప్లై అవుతుంది. సేమ్ అట్లనే గోల్డ్ డీలర్స్ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక 20 లక్షలు పెట్టేసి డైరెక్ట్ నువ్వు గోల్డ్ కొని తెచ్చుకోవచ్చు కదా, ఇల్లీగల్ ఫండ్స్ ఉంటే. బట్ వాడు కూడా నీ అవునవును. కేవైసీ అడగాలి, ఒక సర్టెన్ థ్రెషోల్డ్ ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే క్యాష్ యాక్సెప్ట్ చేయడం, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి అనాలి. సో అట్లాంటి మెజర్స్ తీసుకోవాలి. ఓకే. సేమ్ ఎట్ ద సేమ్ టైం లాయర్స్, నోటరీస్, అకౌంటెంట్స్ వాళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళు పబ్లిక్ తో డీల్ చేస్తారు, వాళ్ళు ఫైల్ చేస్తారు అకౌంట్స్. వాళ్ళకి ఏదైనా సస్పిషియస్ అనిపించినా కూడా వాళ్ళు ఫైల్ చేయాలని చెప్తారు. అంటే ఈ అకౌంటెంట్ అంటేనే వాడి పని అది కదా. అన్ని అవును. ఎక్కడెక్కడ అవునవును. లూప్ హోల్స్ ఉంటాయో వాళ్ళు చెప్తారు బేసిక్ గా అయితే. అట్లా చెప్పొద్దు అని అంటారు, బట్ అది వాళ్ళ ఇష్టం. ఇంకా వాడికి ఏమన్నా సపరేట్ కాంపన్సేషన్ కావాలనుకుంటే వాడు అవి చేస్తాడు, ఇల్లీగల్ పనులు. సో ఇట్లా ఉంటాయి. ట్రస్ట్ అండ్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్స్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఫామ్ కావాలంటే లీగల్ డాక్యుమెంటేషన్ మొత్తం చూసుకుంటారు అనమాట ఈ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. సో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసెస్ అంటే ఆర్గనైజేషన్ సెటప్ చేయాలన్నా, సో ఇట్లాంటి పర్టికులర్ ఆర్గనైజేషన్ సెటప్ చేయండి, మీకు ట్యాక్స్ ఎవేట్ చేయొచ్చు, లేదా మనీ లాండరింగ్ కి ఈజీ అవుతుంది, ఇలాంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోండి అలా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళని మనం ఆన్ బోర్డ్ చేయాలనుకున్నా కూడా వీళ్ళు పర్టికులర్ గా అండర్ సెక్టర్ రిజిస్టర్ అయ్యారా, వీళ్ళ ఏఎంఎల్ కేవైసీ ప్రోగ్రామ్ ఏముంది అనేది అడిషనల్ డ్యూ డిలిజెన్స్ గా తీసుకోవాలి. ఓకే. ఓకే, సో అదనమాట. సో డిఎన్ఎఫ్టిబి అదర్ మెజర్స్ అంటే సేమ్ అవే, ఇంకా ఎగ్జాక్ట్ టైం ఉన్నప్పుడు ఒకసారి కొంచెం చదివేయండి. నెక్స్ట్, ఓకే. ట్రాన్స్పరెన్సీ అండ్ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఆఫ్ లీగల్ పర్సన్స్ అండ్ అరేంజ్మెంట్స్. సో ఇక్కడ లీగల్ పర్సన్స్ అంటే ఇండివిజువల్ కాదు, ఎంటిటీ. బేసిక్ గా ఎంటిటీస్ వస్తాయి. మేబీ నీకు ఐడియా ఉందేమో, ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, ఎల్ఎల్సి,
ఇక్కడ వరకు అవును లీగల్ పర్సన్స్ కిందకి వస్తాయి. లీగల్ అరేంజ్మెంట్స్ ఏంటంటే ట్రస్ట్ అండ్ ఈక్వలెంట్ అరేంజ్మెంట్స్. వీటిని లీగల్ పర్సన్స్ అంటారు, ఇక్కడ లీగల్ అరేంజ్మెంట్స్ అంటారు. సో ఆబ్వియస్లీ మీరు ఐడియా ఉంటే బెనిఫిషియల్ ఓనర్ అనే ఎవరన్నా విన్నారా? విన్నానన్న. బీఓ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటారు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే. అవును, బెనిఫిషియల్ ఓనర్ ఎంత పర్సెంటేజ్ ఉంది. సేమ్. సో ఏ అకౌంట్ ఓపెన్ చేసినా బీట్ లీగల్ పర్సన్, బీట్ లీగల్ అరేంజ్మెంట్, బీఓ ఎవరు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. అన్న సో అది. సో ట్రాన్స్పరెన్సీ అండ్ బెనిఫిషియల్ ఓనర్షిప్ తెలుసుకోవాలని మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. బెనిఫిషియల్ నెక్స్ట్ ఓనర్ ఆయన ఎక్కువ ఉంటే ఆయన కేవైసీ కూడా తీసుకోవాలి. ఏమన్నా మళ్ళీ చెప్పు. బెనిఫిషియల్ ఓనర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆయన కేవైసీ కూడా తీసుకోవాలి. ఎట్లా మినిమం 25 ఉంటే బీఓ అయిపోతాడు ఆబ్వియస్లీ. ఖచ్చితంగా కేవైసీ కలెక్ట్ చేయాల్సింది. నెక్స్ట్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్. Country should ensure that finance are subject to adequate regulation and effectively recommending competent authorities of any state. సో బేసిక్ గా ఆ పర్టికులర్ కంట్రీ అనేది అంటే ఫోర్సీ అంటే చూడాలన్నమాట, ఉన్న ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రాపర్ గా రన్ అవుతున్నాయా లేదా అని చెప్పి. సో అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆర్బీఐది. ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటది, దాందే రెస్పాన్సిబిలిటీ కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆడిట్ చేసేదాన్ని వాళ్ళే కదా అల్టిమేట్ గా. సో కంట్రీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంక్ ప్రాపర్ గా AML-CFT ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారా లేదా అని చూడాలి. సో కంట్రీ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి, ఒక సూపర్వైజరీ బాడీ ఉండాలి, అదే ఆర్బీఐ మన కేసులో ఇండియాలో. సో అట్లనే సేమ్ అదర్ కంట్రీస్ లో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో పవర్ ఆఫ్ సూపర్వైజర్స్. ఇక్కడ సూపర్వైజర్ ఉండాలి అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ సూపర్వైజర్స్ కి ఏమేం పవర్ ఉండొచ్చు? should have adequate powers to supervise or monitor or ensure compliance by financial institution with requirement to compete money laundering and terrorism. సో అంతే. అంటే వాళ్ళు కంప్లైంట్ ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది ఇది గైడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. దే షుడ్ బి authorized to compel production of any information from that they relevant to monitor such complaints, impose sanctions. సో ఇన్ కేస్ ఆ AML-CFT ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా కంప్లై అవ్వకపోతే వాటిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడం, శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం చేస్తుంది. ఎనీ డిసిప్లినరీ యాక్షన్స్, శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం చేస్తుంది. అంతే. ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలనేది అది చెప్తుంది. ఫర్దర్ AML-CFT ప్రోగ్రామ్ ఉండాలి. ఇన్ కేస్ అలా లేకపోయినా ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మాత్రం ఫైన్స్ ఇంపోజ్ చేయడం అలాంటివి చేస్తుంది. సో అలాంటి పవర్స్ ఉంటాయి ఆ సూపర్వైజర్ కి. నా సూపర్వైజర్ కంపెనీ సెక్రటరీ చార్టెడ్ అకౌంట్ సేమా, లేదంటే సూపర్వైజర్ సెపరేట్ ఉంటాడు? ఈ ప్లేస్ లో సూపర్వైజర్ అంటే నేను ఏం చెప్తున్నా, పెద్ద నోషన్ లో చూడు. ఇప్పుడు కంట్రీలో ఉన్న బ్యాంక్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతుందా లేదా అని ఎవరు చూడాలి? కంపెనీ ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళకి ఒక అది వదిలే. నేను ఏమంటున్నా, మన కంట్రీలో ఉన్న బ్యాంక్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది ఎవరు చూస్తారు? బ్యాంక్స్ గురించి మాట్లాడుతున్నా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ రైట్ వచ్చేసి ఆర్బీఐకే ఉంటది కదా. అవును. సో ఒక సూపర్వైజరీ బాడీ ఉండాలి. ఇక్కడ చూడు, రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే బ్యాంకు, ఇప్పుడు MSBs, క్యాజినోస్ ఇవన్నీ చూసాం కదా. వీటన్నిటిని హోల్సేల్ కంట్రోల్ చేయాలి అని అంటే ఒక సూపర్వైజరీ బాడీ ఉండాలి. అదే మన కంట్రీకి వచ్చేసి ఆర్బీఐ అన్నమాట. ఇప్పుడు ఆర్బీఐ కదా బ్యాంక్ ఒకవేళ ఓపెన్ చేయాలంటే నువ్వు లైసెన్స్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తుంది. అవును. ఒక బ్యాంక్ ఓపెన్ చేయాలంటే దానికి ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలి. ఆర్బీఐ దగ్గర ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి కదా. అవును. సో అట్లా. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంటి? అదే సూపర్వైజర్ అంటే నేను ఇండివిజువల్ గా ఎంటిటీ ఏమో అనేసి. లేదు. ఇప్పుడు ఒక కంట్రీలో ఉన్న బ్యాంక్ ని సూపర్వైజ్ చేయాలంటే ఒక ఆర్బీఐ లాంటి బాడీ ఉండాలి. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కంప్లీట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ని ఒక బాడీ ఉంటది. PFRDA. PFRDA దేనికి మరి?
పిఎఫ్ఆర్డిఏ అని కూడా విన్ అయ్యాను. మరి అది దేనికి అయి ఉంటది? PFR. మరి మన కంట్రీదా? సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కంప్లీట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ని మొత్తం ఐఆర్డిఏ చేస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ. ఇన్సిడెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఏదో మొత్తానికి అయితే. సో ఆ IRDA. ఇన్సూరెన్స్ మొత్తాలకి ఐఆర్డిఏ ఉంది, బ్యాంక్స్ కి అవును. ఆర్బిఐ ఉంది, మ్యూచువల్ ఫండ్ సెక్టర్ కి సెబీ ఉంది, రైట్? సో అట్లా ఒక అవును. సూపర్వైజరీ బాడీస్ ఉండాలి అనేది ఇదే కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో ఆబ్వియస్లీ ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎక్కడ సరిగ్గా లేకపోయినా సెబీకి ఒక అథారిటీ ఉంటది కదా, లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికైనా, ఫైన్స్ ఇంపోజ్ చేయడానికైనా. అవునన్నా. అవును. సో అట్లా ప్రతి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి ఆ సెగ్మెంట్ లో ఉన్నదానికి ఒక సూపర్వైజర్ బాడీ నెక్స్ట్ వాటి యాక్షన్స్ అన్న చూసుకుంటది అనమాట, ఎలా ఉండాలి ఏంటి. రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ డిఎన్ఎఫ్పిబిస్. సో ఈవెన్ డిఎన్ఎఫ్పిబి కూడా ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి అని చెప్తున్నారు. ఒకసారి ఇది మీరు కుదిరితే జస్ట్ తెలుసుకోండి, అంటే డిఎన్ఎఫ్పిబిస్ దేని కింద రిజిస్టర్ అవుతారు అంటే ఆబ్వియస్లీ ఉండొచ్చు. ఇప్పుడు ఒక అకౌంటెంట్ ఉంటే యాజ్ అన్ అకౌంటెంట్ ఆయన కోర్స్ చేస్తాడు, రిజిస్టర్ అవుతాడు కదా. అవును. అవును. ఐసిఏనా, ఇండియన్ సమ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఏదో ఉంటది అది. ఈవెన్ క్యాసినోస్ కూడా రిజిస్టర్ అవుతారు ఆబ్వియస్లీ. రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ కింద రిజిస్టర్ అవుతారు. ఎస్, వాళ్ళకు ఒక బాడీస్ ఉంటాయి, అంటే ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. సో అది రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ డిఎన్ఎఫ్పిబిస్ అని ఉంది. నెక్స్ట్ సేమ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఆబ్వియస్లీ ఇది మాట్లాడుకున్నాం, ప్రతి కంట్రీకి ఒక ఎఫ్ఐ ఉండాలి. ఆ ఎఫ్ఐ ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన సస్పిషియస్ యాక్టివిటీ రిపోర్ట్స్ అన్ని చూసుకుంటది అనమాట. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్. In the conditions that exist enforcement should develop a proactive. సేమ్. సో ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ అన్నా కదా, సో ఆబ్వియస్లీ మనం సార్ ఫైల్ చేసి ఎఫ్ఐఓకి అప్పగిస్తాం. నేను అన్నా ఇందాక ఒక టర్మ్ ఎఫ్ఐ కూడా ఆ కేసుని బట్టి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి అప్పగిస్తుంది, లైక్ సిబిఐ, ఐబి, అదర్వైజ్ ఐటీ ఆఫీసర్స్ కి, లేదా లోకల్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వన్స్ ఎఫ్ఐ నుంచి రిపోర్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళ డ్యూటీ ఏంది, రెగ్యులర్ అంటే ఆ కేసుకి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ చేయడమే కదా. అవునవును. సో ఇది ఒకసారి చదువుదాం. కంట్రీ షుడ్ ఎన్షూర్ దట్ డిజిగ్నేటెడ్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇన్వెస్టిగేషన్స్. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ, ఐబి అని ఎవరు ఉండాలని ఎవరు చెప్తారో కంట్రీ చెప్తారు. సో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. సో అదే చెప్తుంది అనమాట. సో 30 వరకు అయినాయి కదా, మిగతా 10 రేపు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే అన్న. ఓకేనా. 10:30 అయిందా? ఎస్. ఓకే దెన్ ఓకే, రేపు థ్యాంక్ యూ అన్న. కలుద్దాం అండి. యా, బై. షూర్. ఓకేనా, బాయ్.